Hello everyone, welcome to our channel. So one of the doubts that candidates may ask is SBI POలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్లో ఇక్కడ ఎన్ని టైమ్స్ మనం ఈ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయొచ్చు ఇన్ అవర్ లైఫ్లో. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ లిమిట్ అనేది ఉందండి. సో ఇక్కడ ఏంటనంటే చూడండి, మనం ఎన్ని టైమ్స్ అయితే అన్ని టైమ్స్ రాయలేము. ఓకే, సో ఇక్కడ ఏంటనంటే మనకి ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్. ఓకే, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఓకేనా, అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్. సో ఇక్కడ లైఫ్ టైంలో 4 టైమ్స్ మాత్రమే రాయగలుగుతారు. ఓకేనా, సో 4 టైమ్స్ అంటే 4 టైమ్సే మనం అటెంప్ట్ చేయవచ్చు. వన్ ఆఫ్ ద పాయింట్స్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ ఇక్కడ ఏంటి అని అంటే, ఇక్కడ మనకి చూడండి ఎస్బీఐ ఎగ్జామ్ అనేది సో ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఏంటండి సో ఇక్కడ ఇక్కడనే డెస్క్రిప్టివ్ ఉంటుంది. సో థర్డ్ స్టేజ్లో మనకి సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటాయి. కానీ ఇక్కడ 4 టైమ్స్ అని అంటున్నాం కదా, ఎన్నిసార్లు ప్రిలిమ్స్ రాసినా అది కౌంట్ కాదు. ఓకేనా, ఓన్లీ మెయిన్స్ ఎగ్జామ్ని మాత్రమే కౌంట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రిలిమ్స్ రాసి ఇంతకుముందు మెయిన్స్ ఒకటిసారి రాశారనుకోండి, మీకు 1 అటెంప్ట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. ఎవరు? అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. ఓకేనా, సో ఎన్ని టైమ్స్ మీరు మెయిన్స్ ఎగ్జామ్ని అటెంప్ట్ చేస్తారో ఓకేనా, సో అన్ని టైమ్స్ మీకు ఛాన్సెస్ అయిపోయాయి అని మీనింగ్. ఏది? సో ఇఫ్ యూ కమ్ అండర్ దిస్ కేటగిరీ. ఓకేనా, సో ఇక్కడ అడిషనల్గా ఏంటంటే చూడండి, సో ఇందులో మనకి అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఓకేనా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. సో ఇక్కడ వీళ్ళు పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అయ్యేది ఉంటే ఓకేనా, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అయ్యేది ఉంటే అంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్లోనే ఓకేనా పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అయ్యేది ఉంటే వీళ్ళు 7 టైమ్స్ రాయొచ్చు. ఓకేనా, అగైన్ సేమ్ అండి, మెయిన్స్ మాత్రమే కౌంట్ అవుతాయి. ఓకేనా, సో ఓబీసీ వాళ్ళు ఓకేనా, ఓబీసీ వాళ్ళు ఓబీసీ ఓకేనా, ఓబీసీలో పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఇవి రెండింటికి కూడా సేమ్. ఎన్ని అని అంటే మళ్ళీ 7 టైమ్స్ రాయొచ్చు. ఓకేనా, సో పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఇక్కడ ఏ క్యాస్ట్ ఇక్కడ ఓబీసీ వాళ్ళు అయితే 7 టైమ్స్, ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అయితే వాళ్ళు కూడా 7 టైమ్స్ రాయొచ్చు. ఓకే, సో అనదర్ ఏంటి అని అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీ. ఓకేనా, సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఓకేనా, సో నార్మల్ అయినా పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అయినా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అనేటివి లేవు. ఓకేనా, సో ఎన్ని టైమ్స్ అయినా రాయొచ్చు. మళ్ళీ సేమ్ అండి, సో ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కౌంట్ చేయరు, ఓన్లీ మెయిన్స్ ఎగ్జామ్ మాత్రమే మనకి కౌంట్ అవుతుంది. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు SBI PO notification, you may ask them in the comment section below. I will try to answer them. ఓకే, సో ఇక్కడ అన్నది ఏంటంటే చూడండి, దీనికి మీరు SBI PO నోటిఫికేషన్ కనుక చూసేది ఉంటే దీని ప్రూఫ్ అక్కడ ఉంటుందండి. ఓకేనా, సో వన్స్ గో త్రూ ద నోటిఫికేషన్ కంప్లీట్లీ. ఓకే, సో ఇక్కడ అటెంప్ట్ అనేది ఏంటంటే ఇన్ కేస్ నీకు ఆల్రెడీ 4 టైమ్స్ అన్రిజర్వ్డ్ ఫర్ ఎగ్జాంపుల్ 4 టైమ్స్ మెయిన్స్ రాసేది ఉంటే వీళ్ళు నెక్స్ట్ టైంకి ఎలిజిబుల్ కాదు. ఓకే, సో థ్యాంక్ యూ అండి. సో ఇఫ్ యూ ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, subscribe to our channel and also share this video with the aspirants of State Bank of India probationary officer exam. Okay, thank you.